హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్ ట్రిక్స్ చూద్దాం. 2025 12 నవంబర్ 2025. ఫేస్ నవలాకు బుక్కర్ ప్రైజ్. హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సాట్లెజ్ను ఈ ఏడాది బుక్కర్ ప్రైజ్ వరించింది. ఆయన రచించిన ప్లేస్ అనే నవలకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక భారత్ తరపున కిరణ్ దేశాయ్ రచించిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ షార్ట్ లిస్ట్ అయిన అవార్డు దక్కలేదు. అయితే కిరణ్ దేశాయ్కి 2006లో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు బుక్కర్ ప్రైజ్ వరించింది. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఫేస్ చూసుకోవటానికి బుక్ చేసుకున్నాడు హంగేరియన్ డేవిడ్. ఫేస్ చూసుకోవడానికి ఫేస్ చూసుకోవడానికి బుక్ చేసుకున్నాడు హంగేరియన్ డేవిడ్. ఫేస్ అంటే ఫేస్, బుక్ చేసుకోవడం అంటే బుక్ ప్రైజులో హంగేరియన్ డేవిడ్ సాట్లెజ్. నెక్స్ట్, కిరణ్ దేశాయ్ లోన్లీగా ఫీల్ అయ్యాడు. లోన్లీగా అంటే లాస్, లోన్లీగా అంటే ఒంటరిగా లాస్ అయ్యాడు. దేంట్లో అంటే 2006లో కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్లో బుక్ ప్రైజ్ వచ్చింది. కిరణ్ కుమార్కి ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006లో బుక్ ప్రైజ్ వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నేషనల్ వాటర్ అవార్డులను ప్రకటించిన కేంద్రం. నేషనల్ వాటర్ అవార్డ్ 2024ను భారత ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ వాటర్ అవార్డును 2004ను భారత ప్రభుత్వం ప్రకటించింది. నీటి పరిరక్షణ, నిర్వహణను విశేష కృషి చేసి వారికి ఈ అవార్డులను భారత ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో వచ్చేసి గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర ఉన్నవి. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. వాటర్ అవార్డులు నేషనల్ వాటర్ అవార్డులను ప్రకటించిన కేంద్రం కదండి. వాటర్ చూడడానికి మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వెళ్దాం. వాటర్ చూడడానికి మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వెళ్దాం. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, 12.92 లక్షల కోట్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం. ఎంత పెరిగిందంటే 12.92 లక్షల కోట్లకు పెరిగిన ప్రత్యక్ష పన్ను ఆదాయం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంలో పోలిస్తే 7% పెరిగి 12.92 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి 12.8 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్స్ గత ఏడాది కన్నా 18% తగ్గి 2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. 2025-26కు 25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం. నెక్స్ట్, ఢిల్లీలో WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్. దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 15 నుంచి 19 మధ్య WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఎక్కడ అంటే ఢిల్లీలో ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సాంప్రదాయ వైద్యంపై ఫోకస్ చేయడం, గ్లోబల్ హెల్త్ సిస్టంలో ట్రెడిషనల్ మెడిసిన్ తన వంతు పాత్ర పోషించేందుకు ఉన్న అవకాశాలు మొదలైన విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడంటే ఢిల్లీలో ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఎప్పుడంటే డిసెంబర్ 17-19. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంయుక్తంగా ఈ సమ్మిట్ను నిర్వహించింది. ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి.
ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడంటే ఢిల్లీలో జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 4 డిఫెన్స్ పిఎస్యులకు మినీరత్న హోదా. 4 డిఫెన్స్ పిఎస్యులకు మినీరత్న హోదా. డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ చెందిన 4 సంస్థలకు భారత ప్రభుత్వం మినీరత్న హోదా కల్పించింది. మున్సిపల్ ఇండియన్ లిమిటెడ్కు, ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్కు, ఇండియన్ హోటల్ లిమిటెడ్కు, హిందుస్థాన్ ఫిష్ యార్డ్ లిమిటెడ్లను మినీరత్నంగా గుర్తించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరిగిన రివ్యూ మీటింగ్లో ఇందుకు ఆమోదం తెలిపింది. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. 4 రత్నాలు ఇండియాలో, హిందుస్థాన్లో, మునిషన్స్లో, ఆర్మర్డ్ వెహికల్లో ఉన్నవి. 4 రత్నాలు అంటే మినీ రత్నాలు. 4 మినీ రత్నాలు ఇండియన్లో, హిందుస్థాన్లో, మున్సిపల్లో, ఆర్మర్డ్ వెహికల్లో ఉన్నవి. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. లైక్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.